ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఆల్ ఓకే, హ్యాపీ. హ్యాపీ. చాలా బాగున్నాయి. మీరు బేసన్ లడ్డు చాలా బాగా చేస్తారని విన్నాను నేను. అద్భుతంగా. అదెప్పుడో చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడంత రుచిగా చేయగలనో లేదో. ఓ ఓ, టైం అవుతోంది, నేను వెళ్ళాలి. ఈరోజు నేను ఒక పెద్ద రహస్యం బయటపెట్టడానికి వెళ్తున్నాను, అలీబాబా గుహ గురించి. కాబట్టి కుల్జా సిమ్ సిమ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ముందుకు రాబోతున్న అతిథి గురించి ఈరోజు నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. 5 సంవత్సరాలకు ముందు ఆకాశం నుండి ఒక నక్షత్రం ఊడిపడింది. తను మనందరికీ ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేశాడు. అది ఎంత ప్రకాశవంతమైందంటే చూసే వాళ్ళందరికీ ఆ మార్గం కనిపించింది. ఎంత పెద్ద పాఠం నేర్పించారంటే సరదాగా గడుపుతూనే మనం జ్ఞానం కూడా పొందాం. ఈరోజు ఆ నక్షత్రం మన క్యాంపస్లో మెరిసింది. నిజానికి మనమందరం మూర్ఖులం తనని ఈడియట్ అనుకున్నందుకు. ఇదంతా ఆయన గొప్పతనం. ఈ రోజు మీరు మంత్రం గురించి చెప్తారని ఆశిస్తున్నాను. ఓ, అసలు ఆ మంత్రం ఏంటి? అందరినీ ఆకర్షిస్తున్న ఆ మంత్రం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ వెల్కమ్ మిస్టర్ బగ్స్ భార్గవ్. all is not well. All is not well. మంత్రమాన్, దీన్ని పట్టుకోండి. ఇప్పుడు బాగుంది. ఆల్ ఈజ్ వెల్. నౌ ఆల్ ఈజ్ వెల్. అందరికీ నా మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయా? ఎవ్రీబడి Loud and clear. Sir, any special message today? ప్రతిరోజు ఒక కొత్త రోజే. ప్రతి రాత్రి ఓ కొత్త రాత్రి. అలాగే కొత్త రోజు కోసం కొత్త మెసేజ్. నేను నేర్చుకున్నది 55 ఏళ్ల వయసులో. కొల్హాపూర్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ కాదు. కూప్ మండూక్తా, కూప్ మండూక్తా. ఏమైనా అర్థమైందా? ఒక బావిలోని కప్ప ఇలా ఆలోచిస్తుంది, ఈ బావే నా ప్రపంచం. నా ప్రపంచానికి బయట ఇంకేమీ లేదు. కానీ నిజం అదేనా? అందరూ ఏమనుకుంటారంటే ఇడియట్కి అన్నీ తెలుసని. మీరు అనుకుంటున్నారు ఇడియట్కి అన్ని విషయాలు తెలుసని. ఈ మంత్ర అన్నగారు నన్ను మంత్ర గురించి అడుగుతున్నారు. తను కూడా అనుకుంటున్నారు నాకంతా తెలుసని.
కానీ ఈ మధ్యనే కొద్ది రోజుల ముందు నుంచే నేనేం తెలుసుకున్నానంటే నాకేమీ తెలియదని, నాకు అసలేమీ తెలియదని. కన్ఫ్యూషియస్ చెప్పినట్టు నిజమైన జ్ఞానం అంటే మీ అజ్ఞానం యొక్క పరిధిని మీరు తెలుసుకోవటమే. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను ఒక బావిలో కప్పలా కనబడ్డాను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ మొత్తం ఇగ్నోరెంట్ వరల్డ్లో నేను కూడా ఒక చిన్న భాగమని. విర్రవీగుతూ లోపలే. అప్పుడు ఈ లావాటి నల్లటి కప్ప ఒక నల్లటి పచ్చడి దానిలో. సార్ అంటే ఏంటి? నల్లటి పచ్చటి మ్యామ్, నల్లటి పచ్చటి, నల్లటి పచ్చటి, బ్లాక్ అండ్ ఎల్లో, బ్లాక్ అండ్ ఎల్లో, బ్లాక్ అండ్ ఎల్లో. బాబాయ్ ఒక చెప్పండి, అసలు మీ వయసు ఎంత ఉంటుంది? నా బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగా చూసుకుంటే నాకు ఇప్పుడు 87వ సంవత్సరం మీకు జరుగుతుంది. కంటి చూపు బానే ఉంది కదా? మరి కారు ఎలా నడుపుతాను? కళ్ళు మూసుకొని నడుపుతానా? రోడ్డు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడు, బీడీ కాలుస్తున్నాడు, పొగ కూడా వదులుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా డ్రైవ్ చేస్తున్నారు? మొదటిసారి స్టీరింగ్ వీల్ ఎప్పుడు పట్టుకున్నారు? నేను 79 నుండి నడుపుతున్నాను. 59. 1990 నుండి 73 నుండి నడుపుతున్నా. 80 నుండి నడుపుతున్నాను. అంటే చాలా కాలం నుండి. అంతకు ముందు ఏం చేసేవారు? అంతకుముందు నేను పెద్ద బళ్ళు నడిపేవాడిని వయసులో ఉన్నప్పుడు. సెంచరీ మిల్స్లో పనిచేసేవాడిని. బాబాయ్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఒంటరిగా ఉంటాను. ఈ లోకంలో ఒంటరి వాడిని. కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి బాధ్యత అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు బ్రతుకుతున్నారు. కాళ్ళు చేతులు పనిచేసినంత కాలం, దేవుడు సహకరించినంత కాలం నేను కష్టపడుతూనే ఉంటాను. ఆ తర్వాత దేవుడు దయ. తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇంటికి వెళ్ళగానే పిల్లలు నా సంపాదన తీసేసుకుంటారు. సాయంత్రానికి జేబు ఖాళీ అవుతుంది. వాళ్ళు మీకు ఎలాంటి సహాయం చేయరా? పిల్లలు సహాయం చేస్తే అప్పుడు నా జీవితం చాలా సుఖంగా గడుస్తుంది కదా. సహాయం చేయలేదంటే అప్పుడు నా తలరాతలో ఏం రాస్తున్నా దాన్ని నా కొడుకు కానీ ఇంకెవరైనా కానీ మార్చలేరు. మరైతే మీరు రిటైర్మెంట్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? టిల్ లాస్ట్ బ్రీత్ అవర్ మై లైఫ్. ఎందుకంటే ఇది కాకుండా నాకు వేరే దారి లేదు. ఉన్నా అది వీధుల్లో అడుక్కోవడం మాత్రమే. దట్ ఐ డోంట్ లైక్. నా కాళ్ళు చేతులు కళ్ళు పనిచేసినంత కాలం నేను నడుపుతూనే ఉంటాను, పని చేస్తూనే ఉంటాను. ఆ అల్లా నాకు ఇచ్చిన శక్తి ఫిజికల్గా ఇంకా మెంటల్గా. ఇలా చూడండి, నా కంటి చూపు కళ్ళద్దాలే వాడలేదు. ఇప్పుడు నాకు 75. మరైతే బాబాయ్ మీరు ఇంట్లో ఎప్పుడు ఉండాలనుకుంటారు ప్రశాంతంగా? సార్, నేను ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటే నా ఇంట్లో ముసల్దానికి ఏం పెట్టగలను? ఇంట్లో తినటానికి ఏం పెట్టగలను? ఇలా అతను నన్ను ప్రశ్నించాడు. మిమ్మల్ని చూస్తుంటే ఇంట్లో తినటానికి ఎలా వస్తుందోనని ఆలోచించాల్సిన అవసరం లేనట్టుంది. నిజమేనా? డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, వాళ్ళేనా పొట్టను చూసుకుంటారు. అంతా రుచి రుచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది. సేవింగ్స్ అంటే ఏమిటి? నువ్వే సేవింగ్స్ అంటే అర్థం ఏంటి? ఐ డోంట్ నో సార్, నాకు తెలీదు. మనం ఫైనాన్షియల్ టర్మ్స్ గురించి మాట్లాడుతున్నావా? సేవింగ్స్ అవసరమే, కానీ ఇప్పుడు నా దగ్గర ఏ సేవింగ్స్ లేవు. సేవింగ్స్ లేవు ఏమని సమాధానం చెప్పాలో నాకు తెలీదు. మనీ ఎప్పుడు చేతిలో ఉండదు, ఏదైనా ఖర్చు అవుతూ ఉంటుంది. నేను జ్ఞాపకాలు సేవ్ చేశాను, చాలా విషయాలు సేవ్ చేయగలను. రోజుకు ₹1 పొదుపు చేసినా సరిపోతుంది. నేను ఎలా అంటే అనవసరమైన వాటిని కొంటూ ఉంటాను. అందుకే నీ సేవింగ్స్ ని నమ్మను, నీ సంపాదించడం మొదలుపెట్టే వరకు. బ్యాంకింగ్ థియరీ ఎంత ఉంటుందో. Oh God. అప్పుడే ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకునే స్టేజ్కి వచ్చేసామని నేను అనుకోవడం లేదు. మేము ఇంకా ఫ్యామిలీ పైన డిపెండ్ అయి ఉన్నాం కదా. సేవింగ్ ఎలా చేస్తారు? ఉన్నదంతా ఖర్చు చేస్తారు. వాళ్ళకి డబ్బు విలువ తెలియదు. నేను ట్రై చేస్తాను, కానీ ఫెయిల్ అవుతాను. నాకు తెలీదు. నేను 2 పిల్లల్ని ప్లాన్ చేసుకుంటాను, వాళ్ళే నన్ను చూసుకుంటారు. సేవింగ్స్ ఎక్కడ చేయగలం?
నేను దాని గురించి మా డాడ్ని అడగాలి. సో ఈ వయసులో మీరందరూ ఏం ఆలోచిస్తారంటే మీ అమ్మా నాన్న అన్నీ చూసుకుంటారని, అంతేనా? కానీ ఇదెంతకాలం నడుస్తుంది? మీరెప్పుడు ఇండిపెండెంట్ అవుతారు? అరే బయట ప్రపంచం చూడండి, పిల్లలు వాళ్ళ కాలేజ్ ఫీజు కట్టుకోవటానికి పని చేస్తున్నారు, వాళ్లే కట్టుకుంటున్నారు. డాడీ ఫీ, డాడీ ఇది, మమ్మీ ఇది. అరే ఇక చాలా ఆపండి, లేదంటే బాధపడతారు. మీ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. సరే, మీకు కథ చెప్తాను. ఎవరు? ఇది శ్రవణ్ కోప్కర్ గారి ఇల్లే కదండి? లేదు, ఇక్కడ మేము రెంట్కుంటున్నాం. ఓ, మరి తను ఎక్కడున్నాడు? లేదు, మాకు తెలీదు. మేం బ్రోకర్ ద్వారా డీల్ చేసాం. మీకు తన గురించి ఏం తెలీదా? లోపల వంట చేస్తున్నాను, నేను వెళ్తాను. సారీ. ఓ, బాబాయ్. అరే బాబాయ్, నన్ను గుర్తుపట్టలేదా? లేదు. కోప్కర్ ఇల్లు, లడ్డు. అరే బాబాయ్, నేను లడ్డు. అరే ఓ బేసన్ లడ్డు, నువ్వా? ఇప్పుడు ఎక్కడుంటున్నావు? అరే నేనెక్కడో ఉన్నాలే, కానీ నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? ఈ స్టూల్ ఇంకా వదలలేదా? నీ వయసు ఎంత ఇప్పుడు? 84. మరి ఈ స్టూల్ని ఎప్పుడు వదిలిపెట్టాలనుకుంటున్నారు? అంటే ఉద్యోగం వదిలేస్తే ఇల్లెలా గడుస్తుంది? అయినా నువ్విలా వచ్చావేంటి? మా స్కూల్ రీయూనియన్ జరగబోతోంది. శ్రవణ్ణి కలవటానికి వచ్చాను, కానీ ఇక్కడ వాళ్ళు లేరు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు కదా, మరి ఎలా తెలుస్తుంది నీకు? 40 సంవత్సరాలవుతోంది బాబాయ్, 40 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? అమెరికా. తనకు అన్నుండేవాడు కదా, పేరేంటి? శ్రీకాంత్. తను హాంకాంగ్లో ఉన్నాడు. ఇక వాళ్ళమ్మ అంటే ఆవిడున్నారు నయేగాంలో ఒక వృద్ధాశ్రమంలో. వృద్ధాశ్రమం తెలుసా నీకు? ముసలి వాళ్ళు ఉండే చోటు. ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకు? ఏమని చెప్పాలి, ఈ ఇంటినేమో అద్దెకిచ్చేశారు, అద్దె తీసుకుంటున్నారు. అందులో నుండి 5,000 రూపాయలు ఇచ్చి అమ్మని అక్కడ ఉంచేశారు. అమ్మని కలవటానికి ఎవరైనా వస్తుంటారా? ఆదివారం రోజు వెళ్తాను. ఆ రోజు నాకు సెలవు కదా, కొన్ని పల్లీలు ఉడకబెట్టుకొని నాతో తీసుకెళ్తాను. అంతా బానే ఉంది కదా? No. No, all is not well. The lighthouse lies abandoned, punished by the high tide, lashed. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పల్లీలు ఎక్కువగా బాయిల్ అయితే మెత్తగా అయిపోతాయి. మెత్తగానే ఉండాలి. తనకింకా పళ్ళున్నాయో లేదో తెలియదు కదా.
ఎస్. సార్, రాధాబాయ్ కోప్కర్. అలాగా, మీరు రాధాబాయ్ కోప్కర్ని కలవడానికి వచ్చారా? ఇన్నేళ్ళుగా తనని ఎవరూ కలవడానికి రాలేదే. మీరు తనకు బంధువు అవుతారా? లేదు సార్, నేను ఆవిడ చిన్న కొడుక్కి స్నేహితుడిని. ఇన్నేళ్లలో మీరు ఎప్పుడూ రాలేదు కదా. చిన్నప్పుడు సార్, చిన్నప్పుడు. ఓ, చిన్నప్పుడు స్నేహితుడా? మరి మీరు సార్? నేను డాక్టర్ శ్రీకర్. ఈ ఆశ్రమాన్ని నేనే చూసుకుంటాను. నైస్ టు మీట్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అసలేం జరుగుతోంది నాకు చెప్తారా? దేని గురించి? అంటే అక్కడున్న అందరూ ఒక్కొక్కరుగా నన్ను ఎంతో ప్రేమగా ఆశీర్వదించారు, నా చేయి పట్టుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ స్పర్శ నాకేం చెప్తోందంటే అంతా చక్కబడుతుందని. అవును, నిజమే. అందుకోసమే ఇక్కడికి అందరూ వస్తుంటారు, ఆశీర్వాదం కోసం. డాక్టర్ గారు, కానీ ఇక్కడెందుకు? ఐ మీన్ వాళ్ళ పిల్లలు. అవసరం ఏముంది? నేనే వాళ్ళ కొడుకుని, వాళ్ళంతా నా తల్లులు. దే ఆర్ ఆల్ మై మదర్స్. డాక్టర్ గారు, వెల్ సెడ్ డాక్టర్ గారు, వెల్ సెడ్. కోప్కర్ గారు, చూడండి మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారో. వెళ్ళండి, ఆవిడే కోప్కర్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే. గుర్తుపట్టారా నన్ను? ఎవరు బాబు నువ్వు ఇంత బొద్దుగా ఉన్నావు? లడ్డు. బేసన్ లడ్డు, బేసన్ లడ్డు. ఎంత జ్ఞాపక శక్తి అంటే మీకు, బాగా గుర్తుపట్టారు. నేనేది మర్చిపోలేదు, ప్రతి విషయం నాకు గుర్తుంది. ఇంత చిన్నగా ఉన్నావు, పళ్ళు కూడా పూర్తిగా రాలేదు. ఈ చేతులతో లడ్డు చేశారు, కొంచెం కొంచెం నాకు తినిపించేవారు. నాకు కూడా గుర్తుంది. గుర్తుంది కదా. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మొన్న ఈ మధ్య శ్రవణ్ ఫోన్ చేశాడు. తన కొడుకు ఇంత పెద్దవాడైపోయాడు. ఇంకా నా పెద్ద కొడుకు శ్రీకాంత్ హాంకాంగ్లో ఉన్నాడు. చాలా పెద్దవాడయ్యాడు, చాలా పెద్ద మనిషి. తనకిద్దరు కొడుకులు, అయాన్ ఇంకా ఆర్యన్. 10వ తరగతి పరీక్షలు పూర్తవగానే నన్ను కలవడానికి వస్తారు. అంటే ఇప్పటి వరకు కలవటానికి రాలేదు. ఎలా కలుస్తారు, ఎలా వస్తారు? పిల్లలకు స్కూల్ ఉంటుంది కదా, పరీక్షలు అయిపోగానే కలవడానికి వస్తారు. అప్పటి వరకు నాతో మాట్లాడటానికి ఓ ఫోన్ ఇచ్చారు. ఇదిగో చూడు. ఎలా ఉంది? బాగుంది. బాగుంది కదా. अकेले आ गए थे, अकेले आ गए थे हम तो बिन बुलाए, अकेले आ गए थे हम तो बिन बुलाए, सीने से लगे जुमा के तो संवर गए, संवर गए, संवर गए. అరే భార్గవ్, లోపలికి రా. ఏంట్రా, ఒక్కటివనా? లోపలికి వచ్చి కూర్చో. अक्सर नजारा ये देखने को मिला, उंगली छोड़ उस तरफ निकल गए, महकती वो मिट्टी मज़ारे बचपन की, महकती वो मिट्टी मज़ारे बचपन की, अपने ही पाँव तले
को चल गए। రాధాబాయ్ కోప్కర్ దగ్గర ఏముంది? ఒక మంచం. ఏక్నాథ్ రఘునాథ్ కాంబ్లే దగ్గర ఏముంది? ఒక స్టూల్. గులాం మహమ్మద్ షేక్ దగ్గర ఏముంది? ఒక కార్ సీట్, ఇంకా స్టీరింగ్ వీల్. అది మాత్రమే సరిపోతుందా? రాధాబాయ్ కోప్కర్కి 2 కొడుకులున్నారు. గులాం మహమ్మద్ షేక్కి 4 ఉన్నారు. ఏక్నాథ్ గారికి 5 ఉన్నారు. ఫుల్ టీం ఉన్న తర్వాత కూడా ఇన్నింగ్స్లో ఓడిపోయారు. ఎందుకు? అక్కడ 12th మ్యాన్ లేడు. రాధాబాయ్ కోప్కర్ గారికి 3వ కొడుకు ఉండాల్సింది. గులాం మహమ్మద్ షేక్ గారికి కూడా 5వ కొడుకు ఉండాల్సిన అవసరం ఉందేమో. కొడుకు లేదా కూతురు. మగవాళ్ల గుంపులో ఆడవాళ్ల గురించి మాట్లాడటం చాలా ప్రమాదకరం. అయినా కూడా నేను చెప్తున్నాను, కొడుకు కంటే కూతురే మిన్నని. కనీసం పలకరిస్తుంది కదా. మనం వెతుకుతున్న ఈ 12th మ్యాన్ ఉన్నాడు కదా, తన పేరేంటి? సార్ వికాస్. సార్ సిద్ధార్థ్. గౌతమ్ బుద్ధలాగా. పేరు చాలా బాగుంది, కానీ ఆ పేరు ఇక్కడ మనకు సూట్ కాదు. సార్ చెప్పొచ్చు కదా, ఎందుకు సస్పెన్స్ పెడుతున్నారు? 3వ కొడుకు పేరు సేవింగ్స్. 3వ కొడుకు పేరు పొదుపు. 3 కానివ్వండి, 5 కానీ, లేదా 8వ కొడుకు కావచ్చు, 12th మ్యాన్లా పనిచేస్తుంది. ఒకే ఒక ఫిలాసఫీ, సేవింగ్స్ ఫిలాసఫీ. ఖర్చు చేయటానికి ముందు పొదుపు చేయటం నేర్చుకోండి. ఖర్చు చేసిన తరువాత పొదుపు చేయటానికి అక్కడేమీ మిగలదు. ఏమీ మిగలదు. రాధాబాయ్ కోప్కర్ కూడా ప్రతి పైసా, ఒక్కొక్క రూపాయి తన పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టింది. గులాం మహమ్మద్ షేక్ కూడా కూతుర్ల పెళ్లిళ్ళు చేసి కొడుకుల్ని బాగా చదివించాడు. అలా తనకేం మిగల్లేదు. అలాగే 84 ఏళ్ల ఏక్నాథ్ గారు 84 ఏళ్లకు కూడా స్టూల్ పైన కూర్చున్నాడు. ఇంకా దాన్ని వదల్లేదు, ఇక మీద వదల్లేడు కూడా. అలా అవ్వాలనుకుంటున్నారా మీరు? ఎవరికి కావాలి ఒక కాట్, ఒక స్టూల్, ఇంకా ఒక కార్ సీట్? చేతులు పైకెత్తండి, ఎత్తండి. 3 ఖాళీలు మిగులున్నాయి. త్వరపడండి. मौसम जो पलटा, संग हम भी पलटे। मौसम जो पलटा, संग हम भी पलटे। मौसमों की ही तरह बदल गए। रोते रोते पहुंचे हम तो, हाय हाय। गोदी मिली जो माँ की तो संभल गए, संभल गए, संभल गए, संभल गए, संभल गए। ఇప్పుడు కోప్కర్ గారు ఎక్కడున్నారు?
డాక్టర్ శ్రీకర్, నేను మీ అమ్మని ఒకరిని తీసుకువెళ్తున్నాను. క్షమించండి, కానీ నేను ఉట్టి చేతులతో రాలేదు. కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. अकेले आ गए थे हम तो बिन बुलाए, सीने से लगे जुमा के तो संवर गए संवर गए. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడుంటాయి. అన్ని స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.